కొద్దిసేపు దేవుని యొక్క మాటల్ని మనము నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశం పేరేంటంటే మార్చగల దేవుడు. అందరూ చెప్పండి, ఇంకొచ్చి గట్టిగా చెప్పండి. ఈ పక్క నాకు అసలు వినపడట్లా, ఈ చెవు నాకు పని చేయట్లేదా లేక మీకు నోరులు పని చేయట్లేదో తెలియదు, కానీ ఏది చూపించండి. అందరూ చెప్పండి ఆమేన్. మార్చగల దేవుడు ఆయన. ఆమేన్. ఏమేమి మార్చగలడో చెప్తాను, ఏమేమి మార్చగలడో మనం నేర్చుకుందాం. మార్పు అనేది దేవుని చేతుల్లోనే ఉంది. బావేనండి. ఏదైనా కూడా మారాలంటే అది దేవుని వల్లనే సాధ్యం. నీ స్థితి, నీ పరిస్థితి, నీ బ్రతుకు, నీ జీవితం ఏది మారాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఒకసారి క్రొత్తగా ఒకరు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు నూతన గృహం ప్రారంభోత్సవం అయిపోయింది. చక్కగా ఇంటిలో వారు కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని చక్కగా ఆయా స్థానాల్లో అమర్చుకున్నారు, మంచిగా అమర్చుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఆ ఇంటికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, వారి బంధువులు ఆవిడ వచ్చి ఆ ఇంటి ఓనర్తో, ఆ ఇంటి యజమానుడైనటువంటి అతనితో ఈ విధంగా మాట్లాడుతుంది. నాయనా, చాలా బాగా కట్టావు ఇల్లు, చాలా బాగుంది, చక్కగా అన్ని వస్తువులు కూడా చక్కగా అమర్చుకున్నావు, చాలా సంతోషం. కానీ నాకు ఒకటే కొడుతుంది. ఏం కొడుతుందంటే, నేను నీ ఇల్లంతా తిరిగి చూశాను, ఒక రూమ్లో ఒక వస్తువు ఉంది, అది బీరువా ఉంది. కానీ నాకు తెలిసినంతవరకు, నాకు తెలిసిన శాస్త్ర ప్రకారం బీరువా ఆ రూమ్లో ఉండకూడదేమో. బీరువా రూమ్లో ఉంటే మరి నీ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, నీకేది కలిసి రాదు. పెద్దదాన్ని నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను విను. ఈ బీరువాను నువ్వు షూర్గా తప్పకుండా దీని ప్లేస్ నువ్వు చేయించేయి, దీని యొక్క బీరువా యొక్క స్థానాన్ని నువ్వు మార్చు, ఆ గదిలో కాదు ఈ గదిలో పెట్టమని చెప్పింది. సరే పెద్దావిడి కదా అని చెప్పి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బీరువాని, ఈ గదిలో ఉన్నటువంటి బీరువాని ఆ గదిలోకి మార్చారు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత పెదనాన్నగారు వచ్చారు. ఇప్పుడు ముందే మేనత్ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు పెదనాన్నగారు వచ్చారు. బాబుగా, ఎంత బాగా కట్టేవో ఇల్లు, చాలా బాగుంది, అన్నీ భలే సమకూర్చుకున్నావురా. కానీ పెద్దవాడిని, నాకు తెలిసిన శాస్త్ర ప్రకారం, నాకు తెలిసినటువంటి నాకున్న జ్ఞానం ప్రకారం బీరువా ఈ గదిలో ఉండకూడదురా, ఇక్కడ ఉండకూడదు, అసలు వేరే ఒక గదిలోకి మార్చమన్నారు. అదేంటిది, అత్తమ్మ వచ్చి అలా చెప్పింది, పెదనాన్న వచ్చి ఇలా చెప్తున్నాడు, సరేలే పోయిదే ఉంది అని చెప్పి ఆ ఇంటి యజమానుడు గారు ఈ గదిలో నుంచి మళ్ళీ ఇంకో గదిలోకి మార్చారు. ఇంకో వారం రోజులు పోయిన తర్వాత ఇంకో చిన్నాన్న వచ్చాడు. ఇంకో చిన్నాన్న వచ్చి అంటాడు, అసలు ఏంటి బీరువా ఇలా ఉంది, ఈ ముఖంగా ఉంది, ఈ దిక్కుగా ఉందేంటి, ఎవరు చెప్పారు నీకు అసలు ఇలా పెట్టమని? అత్తమ్మ, దాని మొహం, దానికేం తెలుసు. పెదనాన్న, వాడికేం తెలుసు, వాడికేం తెలీదు, నాకు అంతా తెలుసు. ఈ ముఖంగా ఉండకూడదే, ఈ దిక్కుగా ఉండకూడదే, ఖచ్చితంగా నువ్వు దాని యొక్క దిక్కును మార్చు, ఇలా తిప్పు అన్నాడు. సరే తిప్పాడు. అలా 2-3 రోజులకు ఒకసారి ఒక్కొక్కరు రావడం, ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు అని మొత్తం దాన్ని మారుస్తూ ఉన్నారు. బీరువా యొక్క ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. లోపల ధనలక్ష్మి ఉండాలంటే చాలామందికి కూడా ఈ నమ్మకం ఉంటుందండి. లోపల ధనలక్ష్మి కొలువై ఉండాలంటే
తూర్పు ముఖంగా పెట్టాలి, కాళ్ళ దగ్గర ఉండకూడదు. నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారండి నా ఇంటికి వచ్చినప్పుడు కూడా. అయితే నేను ఎప్పుడు మార్చలేదు, ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఎప్పుడు దేవుడు కావలసినంత ఉంచాడు అందులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే అందులో ధనలక్ష్మి కొలువై ఉండాలంటే ఈ ముఖంగా ఉండాలి, తూర్పు ముఖంగా ఉండాలి, కాళ్ళ దగ్గర పెట్టకూడదు అమ్మోయ్ అని ఒక నియమాలు ఉంటాయి. సరే అలా మారుస్తూ ఉన్నాడు. ఒక రోజున వారు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సంఘ పాస్టర్ గారు కూడా ఇంటికి వచ్చారు. చాలా రోజులు అయిపోయింది కదా, గృహ ఓపెనింగ్కి వచ్చారు. మళ్ళీ ఒకసారి గృహాన్ని దర్శిద్దామని చెప్పి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి వందనాలు చెప్పారు. వందనాలయ్యా అన్న. బాబు మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? కొత్త ఇల్లు కట్టుకున్నావు, అంత బాగుంది, ఏమైనా మారిందా అని అడిగితే ఆ ఇంటి యజమానుడు అంటున్నాడు, మారిందండి, చాలాసార్లు మారిందండి. ఏం మారింది? మా ఇంట్లో ఉన్న బీరువా మారింది కానీ నా బ్రతికేమి మారలేదండి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఏమో నీ బ్రతికేమన్నా మారిందా, నీ జీవితం ఏమన్నా మారిందా అని అడుగుతూ ఉంటే, మారిందండి, మా ఇంట్లో బీరువా మారింది కానీ నా బ్రతికేమీ మారలేదు, అలాగే ఉంది. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన బ్రతుకులు మారాలి అనంటే, మన పరిస్థితులు మారాలి అనంటే బీరువాలు మార్చడం, ముఖద్వారాలు మార్చడం, దిక్కులు మార్చడం ఇంకేదేదో కాదండి. మనల్ని మన పరిస్థితులను మార్చగలిగింది దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మార్చగలడు. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నారండి, సమరయ స్త్రీ అని మీ అందరికీ తెలుసు కదా. ఆమె ఒక సమరయురాలు, అన్యురాలు. అయితే ఆమెకు యేసు ప్రభు గురించి తెలుసు, కొద్దో గొప్ప వింటూ వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆమెతో యేసు ప్రభు మాట్లాడక ముందు, ఆమెను యేసు ప్రభు కలుసుకోకముందు ఆమె తన బ్రతుకు మారాలని, తన జీవితంలోనికి సంతోషం రావాలని, ఆనందం నిండుకోవాలని ఒకరి తర్వాత ఒకరిని పెనిమిటిలను మార్చింది. ఏం మార్చింది? అందుకే యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వచ్చి అంటున్నారమ్మా, నీకు 6 పెనిమిట్లు ఉన్నారు, అంటే 6 భర్తలు ఉన్నారు కదా, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అన్నారు కదా యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆమె తన జీవితంలో సంతోషం రావాలని, తన జీవితంలో ఆనందం రావాలని, ఈ భర్త కాదని ఆ భర్త, ఆ భర్త కాదని ఈ భర్త, అలాగా 6 7 భర్తలను మార్చేసింది. అయినా సరే ఆమె యొక్క జీవితంలోనికి ఆనందం, సంతోషం రాలేదు, తృప్తి రాలేదు. ప్రభు వచ్చారు, ప్రభు ఆమెతో మాట్లాడారు, సూటిగా ఆమెను కలుసుకున్నారు. ఆమె హృదయాంతర రంగపు యొక్క లోతుల్లోనికి ఆయన చూశారు. యేసు ప్రభుతో ఆమెకు కనెక్ట్ అయిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం మారాలంటే, నా బ్రతుకు మారాలంటే నేను మార్చాల్సింది భర్తలను కాదు, నేను మార్చాల్సింది ఏంటి? నా హృదయాన్ని మార్చాలి, నా బ్రతుకును మార్చుకోవాలనుకుంది. దేవుని స్తోత్రం. నా మనస్సును మార్చుకోవాలి, నా యొక్క హృదయాన్ని మార్చుకోవాలి అని చెప్పి ఆమె తనను తాను మార్చుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను మారడమే కాదు, ఆ ఊరిలో ఉండేటువంటి అనేకులను మార్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమెను మార్చింది, తన యొక్క బ్రతుకును మార్చింది, తన యొక్క స్థితిని మార్చింది, తన పరిస్థితిని మార్చింది. ఎవరిక్కడ? యేసు ప్రభు గారు. భర్తలు మార్చలేకపోయారు, భర్తలు సంతోషాన్ని ఇవ్వలేకపోయారు, భర్తలు ఆనందాన్ని ఇవ్వలేకపోయారు, తనకు కావలసినటువంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేకపోయారు. కానీ మరి తన బ్రతుకును మార్చేసి ఒక సాక్షిగా నిలబెట్టి అనేకులను క్రీస్తు దగ్గరకు నడిపించేటువంటి ఒక స్వార్థికురాలుగా ఆమెను మార్చగలిగింది ఏంటో తెలుసా? దైవ ప్రేమ. దేవునికి స్తోత్రం.
యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను మార్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి సమరయ స్త్రీని మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరిని మార్చగలడు, ప్రతి దానిని మార్చగలడు. మనం కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూస్ వింటూ వచ్చాం. ఆ టైంలో మనమందరం కూడా చాలా టెన్షన్ పడిపోయాం. ఏంటంటే సడన్గా మన ప్రధానమంత్రి మోదీ గారు ఏం చేశారంటే రాత్రికి రాత్రే ఏం చేశారండి, నోట్లు మార్చేశారు. ఏం మార్చేశారు? పాత 500 నోట్లు, 2000 నోట్లు, 1000 నోట్లు కూడా ఉండే అప్పుడు. ఇవేమి పడవు అని రాత్రే ప్రకటించారు. ఇక తెల్లారే ఏం చేసాం, ఆయన ఏమనుకున్నారంటే నల్లధనాన్ని బయటకు తీయాలి అని అనుకొని మరి ఇలాంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వెంటనే అది అమలు చేశారు. వెంటనే పాత 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 నోట్లు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ బ్యాంకుల దగ్గర క్యూలు కట్టి, లైన్లు కట్టి నిలబడి మార్చుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రే మరి ఇలాంటి ఒక మార్పును తీసుకొచ్చినటువంటి మోదీ గారు గొప్పవాడైతే, ఆ మోదీ గారి చేతిలో అంత పవర్ ఉంటే మరి మన దేవుడు మార్చలేడా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికి రాత్రే మార్చేయగలడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని రాత్రికి రాత్రే ప్రభు మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి చేతిలోనే అంత పవర్ ఉండి ఆయన అంత మార్చగలిగితే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు బలవంతుడు. హి ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. ఆయన మార్చగలడు. రాత్రికి రాత్రే ఏదైనా మార్చగలడు. నందిని పందిని చేయగలడు, పందిని చేయగలడు. హల్లెలూయా. రాత్రికి రాత్రే బళ్ళైపోతాయి, రాత్రికి రాత్రే వాళ్ళు అయిపోతాయి. ఆయన ఏమైనా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది లేనట్టుగా మార్చగలడు, లేనిది ఉన్నట్టుగా కూడా మార్చగలడు. అందుకే ఈ రోజున ప్రభు మనకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు, మార్చగలిగినటువంటి దేవుడుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నల్లధనాన్ని ఇంటిలో నింపుకుని కూర్చున్నాడు. ఎవరు అంటే పొట్టివాడైన జక్కయ్య. ఏ ధనం? నల్లధనం. చాలా మరి కరెక్ట్గా ఆయన ఏమి సంపాదించలా, అక్రమముగా ఆర్జించినటువంటి ధనం ఇంటి నిండా నింపుకున్నాడు. ఆ నల్లధనం బయటికి ఎలా వచ్చింది? ఎలా బయటకు వచ్చింది? ప్రభువు జక్కయ్యని మార్చడం వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు, మేడి చెట్టు మీద ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభు వారు తనను వెంబడిస్తున్నటువంటి అందరిని విడిచిపెట్టి ఆ మేడి చెట్టు క్రిందకు వచ్చి తల పైకెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు మనం మీ ఇంటికి వెళ్దాం అన్నప్పుడు జక్కయ్య త్వరగా ఆ చెట్టుని దిగి యేసుప్రభు వారిని తీసుకొని ఆ ఇంటిలోనికి వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ కూడా జ్ఞాపకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన వెంటనే, యేసు ప్రభువారు జక్కయ్య యొక్క హృదయంలోనికి వచ్చిన వెంటనే జక్కయ్య తన యొక్క ఇంటిలో ఉండేటువంటి నల్లధనం అంతా బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కూడా అక్రంగా సంపాదించిన ఏది కూడా తనతో పాటు ఉంచుకోవాలని తనకి ఇష్టపడట్లేదండి. ఆగండి యేసుప్రభు వారు, మీరు ఇక్కడే కూర్చోండి అని ఆయన చక్కగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి పరుపు ఓపెన్ చేశాడు. పరుపులో నుంచి డబ్బు వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళినాడు, బాత్రూంలో నుంచి బంగారం వచ్చింది. చాలామంది ధనవంతులు ఎక్కడెక్కడో దాచుకుంటారండి. నిజమే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఐటీ వాళ్ళు మనకి చూస్తూ ఉంటాము కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు న్యూస్లో గట్రా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ధనవంతుల యొక్క ఇంటిల్లో వారు సోదాలు నిర్వహించినప్పుడు ఎక్కడి నుంచి తీస్తారు డబ్బులు? బాత్రూంలో నుంచి, పరుపుల్లో నుంచి, గోడల్లో నుంచి, సీలింగ్స్లో నుంచి, చాలా సీక్రెట్ లాకర్స్ ఉంటాయి, అన్నిట్లో నుంచి బయటికి తీస్తారు. కొన్ని కోట్లు అక్కడ పరిచేస్తారు నిమిషాల్లో. ఏమండి, ధనవంతులు మరి అలాగే దాచుకుంటారు. నల్లధనం కదా, బ్యాంకులో వేసుకోవడానికి ఉండదు. బ్యాంకులో వేసుకుంటే మరలా దానికి
ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, లెక్కలు చెప్పాలి. ఇదంతా ఎందుకని చెప్పి కొంతమంది అలాగే ఇంట్లో చాలా సీక్రెట్ ప్లేసెస్లో వాటిని దాచుకుంటూ ఉంటారు. మేబీ జక్కయ్య గారు కూడా అలాగే జరుగుంటూ ఉంటుంది. జక్కయ్య గారి యొక్క మనసు మార్చేశారు కాబట్టి దేవుడు తన ఇంట్లో ఉండేటువంటి ఆ నల్లదనం అంతా బయటకు వచ్చేసింది. బయటకు రాగానే ఎదుగో ఎవరిది వాళ్ళకి పనిచేశాడు. ఎవరి దగ్గర అయితే తను మరి అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 అంతలు ఇచ్చేశాడు. తన యొక్క ధనంలో సగము మరి పేదవాళ్ళకి పంచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. తనకంటూ తనకు ఏమి మిగిల్చుకోవడానికి అతడు ఇష్టపడట్లేదండి. కారణం ఏంటో తెలుసా? అంత మరి మొండివాడు, క్రూరుడు, మరి అలాంటి మరి పాపి అయినటువంటి జక్కయ్య యొక్క మనసును మార్చింది యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ లాంటి జీవితం నీకుంటే నిన్ను మార్చగలడు. మరి జక్కయ్య లాంటి జీవితం ఉంటే, జక్కయ్య లాంటి భర్తలు కలిగినటువంటి వారు ఉంటే అలాంటి వారిని ప్రభు మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్చగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతిలో అంత పవర్ ఉంది. అయితే ఈరోజు కొన్ని వాక్యాలు చదివిస్తాను మీకు, ఏమేమి ఆయన మార్చగలడు అనేటువంటి కొన్ని వాక్యానుసారంగా మనము కొన్ని విషయాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ఏమి మార్చగలడు అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము వాక్యానుసారంగా పరిశీలన చేసుకుంటున్నాము. 21వ వచనములో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి. ఆమేన్. ఆయన ఏం మార్చగలడంట? చెప్పండి, ఏం మార్చగలడు? కాలాల్ని మార్చగలడు ఆయన, సమయాల్ని మార్చగలడు ఆయన. ఆయన చేతిలో యాక్ట్స్ తీయనవసరం లేదు కానీ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములను సమయములను ఆయన యొక్క తండ్రి స్వాధీనములో ఉన్నాయి అనే మాట మనం అక్కడ చూస్తాం. సమయము, కాలములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అండర్ హిస్ హ్యాండ్స్, ఆయన యొక్క చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన కాలాల్ని మార్చగలడు, సమయాల్ని కూడా మార్చగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో నా టైం, కాలము అంటే టైం, నా టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, ఆ టైంలో నా బ్రతుకు కూడా మారుతుంది అంటారు. దేవునికి స్తోత్రం. నీకు టైం రావాలంటే ఆ టైం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకో, నువ్వు అంటున్నావు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు టైం వస్తుంది రోయ్, నాకు టైం వస్తుంది, నాకు నా బ్రతుకు బాగుపడుతుంది అని అంటూ ఉంటావు కదా. అయితే ఆ టైం నీ చేతిలో లేదు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టైం దేవుడి చేతిలో ఉంది. కాబట్టి నీ యొక్క టైంని మార్చగలడు ఆయన, నీ సమయాన్ని మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నీకు బ్యాడ్ టైం నడుస్తుందా? చాలాసార్లు మరి చాలామంది ఈ విధంగా అంటూ ఉంటారు, నాకు చాలా గడ్డు కాలం నడుస్తూ ఉంది, బ్యాడ్ టైం. ఏది చూసినా కలిసి రావట్లా, ఏది పట్టుకున్నా కలిసి రావట్లా, ఏ వ్యాపారమో కలిసి రావట్లా, అసలు ఎందులోనూ నేను నెగ్గలేకపోతున్నాను, ఏ పరీక్ష రాసినా ఫెయిల్ అయిపోతున్నాను, ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే నేను సెలెక్ట్ కాలేకపోతున్నాను. పోనీలే ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఏ బిజినెస్లో కూడా నాకు కలిసి రావట్లా, చిన్న బిజినెస్ కలిసి రావట్లా, పెద్ద బిజినెస్ కలిసి రావట్లా, అసలు నా టైం ఏం బాగాలేదు అని అంటూ ఉంటారు. నీకు గడ్డు కాలం నడుస్తూ ఉందా? నీకు మరి బ్యాడ్ టైం నడుస్తూ ఉందా? ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, నేను కాలములను మార్చగలను, సమయములను కూడా నేను మార్చగలను. అయితే బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి నీ టైంని నేను స్వాధీనంలోనికి తీసుకొని నీ టైంని నేను మార్చేస్తానని ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి వారందరూ కూడా ఈ మనసుని హృదయంలో, ఈ యొక్క మాటను హృదయంలో పెట్టుకోండి, దాచుకోండి, నింపుకోండి ఈ మాటను.
నా ప్రభువు సమయములను కాలములను మార్చగలడు అనేటువంటి మాట విశ్వాసముతో నమ్మి మీ హృదయంలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రతిరోజు. ప్రభువా, కాలాల్ని మారుస్తానన్నావు కదా, టైంని మారుస్తానన్నావు కదా, సమయాల్ని మారుస్తానన్నావు కదా. ఇదిగో ఇప్పుడైతే నేను చాలా గడ్డు కాలంలో ఉంది, నా యొక్క స్థితి చాలా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది, మార్చండి అని ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీ యొక్క టైంను ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా. నీకు కూడా గుడ్ టైం వస్తుంది, నీకు కూడా మంచి సమయం వస్తుంది. ఆ మంచి సమయంలో నువ్వు మంచి కార్యాలు చేయగలవు. మంచి సమయంలో ప్రభు కొరకు నువ్వు నిలబడగలవు. ఆ మంచి సమయంలో ప్రభు నిన్ను హెచ్చిస్తారు. ఆ మంచి సమయంలో ప్రభు నిన్ను ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, వానాకాలము, ఎండాకాలము, శీతాకాలము ఎవరికి చేతుల్లో ఉన్నాయి? ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇదివరకు మన చిన్నప్పుడు ఎండాకాలం అంటే ఎండే వచ్చేది, వర్షాకాలం అంటే వర్షమే వచ్చేది, శీతాకాలం అంటే చలే పుట్టేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే వేసవకాలంలో పెట్టుకునేవారు కదండి. చక్కగా మంచి వేసవకాలంలో మే జూన్ ఇంకా ముందు మంచి ఎండాకాలంలో పెట్టుకునేవారు. ఎందుకంటే అప్పుడైతే మనకి ఏ ఆటంకం ఉండదు, వర్షాలు ఉండవు, చాలా చక్కగా పెళ్ళి అది మంచిగా ఏ అబ్జెక్షన్ లేకుండా అయిపోతుంది అనుకుని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు పెళ్ళిళ్ళు పెట్టుకోవాలన్నా టెన్షనే, అది శీతాకాలంలో పెట్టుకోవాలన్నా టెన్షనే కదా. మొన్నటిదాకా మనకు కూడా క్రిస్మస్కి ఎంత టెన్షన్ అండి. టెన్షన్ ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో. ప్రతిరోజు న్యూస్ చూస్తూ ఉంటే ఆంధ్రాకి రెడ్ అలర్ట్, ఆంధ్రాకి రెడ్ అలర్ట్, ప్రతిరోజు ఇదే మాట అండి. ఆంధ్రాకి చాలా రెడ్ అలర్ట్ ఉంది, తుఫాన్ వచ్చేస్తుంది. రకరకాల పేర్లు పెట్టేసి ఆ తుఫాన్ అంటున్నారు, ఈ తుఫాన్ అంటున్నారు, కొట్టుకుపోతారంటున్నారు, మునిగిపోతారంటున్నారు. ఇది చూసి అమ్మో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఏ టైంలో ఫంక్షన్ పెట్టుకున్నా మనము ప్రభువుని అడగాలి ముందు. దేవునికి స్తోత్రం. ఏ టైంలో ప్రేయర్ పెట్టుకున్నా మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, కాలములు నీ స్వాధీనంలో ఉన్నాయి కదా, సమయాలు నీ స్వాధీనంలో ఉన్నాయి కదా, కాబట్టి మాకు మంచి వాతావరణం ఇవ్వండి, మాకు మంచి అనుకూలమైన వాతావరణం ఇవ్వండి అని ముందుగా మనం ఖచ్చితంగా ప్రభుని అడిగి తీరాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయని గుర్తుపెట్టుకో. టైం నాది అని విర్రవీగిపోవద్దు. సమయం నాది, ఇప్పుడు నా టైం వచ్చింది అని విర్రవీగిపోవద్దు. నీ టైంను ఆయన చేతిలో తీసుకున్నాడంటే అసలు నీకు టైమే లేకుండా పోతుంది. ఓకేనా? టైం నీది కాదు, ఆయనది. నా టైం మార్చు, నా సమయం మార్చు, నాకు అన్నీ అనుకూలపరచు అని మనం ప్రతిదినము ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమారాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమేమి మార్చగలడు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో, ఒక అంశంలో మనం ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటిగా ఆయన కాలములను సమయములను మార్చగలడు. నీ టైంని ప్రభు మార్చగలడు అని గుర్తెరిగి మార్చగలిగినటువంటి ఆ దేవునికి మన సమస్తాన్ని అప్పగించుకుందాం. రెండవదిగా హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 7వ వాక్యం. హోషేయ గ్రంథం ఆ పక్కనే ఉంటుంది, డానియల్, హోషేయ. చాప్టర్ 4 verse 7. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. చూడండి, ప్రభు అంటున్నాడు వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఒకటి, ఆయన కాలములను సమయములను మార్చగలడు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆయన ఘనులను నీచ స్థితికి మార్చగలడు. అలాగే దీని ఆపోజిట్ వర్షన్లో మనం చూసుకుంటే నీచ స్థితిలో ఉండేటువంటి వారిని ఘనులుగా మార్చగలడు ఆయన. ఆమేన్. వింటున్నారా అందరూ? ఏది మీ కుడి హస్తాన్ని పైకెట్టండి.
నా వాయిస్ అర్థమవుతుందండి? అర్థమవుతుంది, ఏమి ఇబ్బంది లేదు కదా? ఎందుకంటే కాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్క నీ మాట ఏం అర్థం కావట్లేదు అంటున్నారు చాలామంది. ఇప్పుడు మీకు అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? కాఫ్ అయితే కొంచెం కంట్రోల్ అయినట్టుగా ఉంది, కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కాఫ్, కానీ గొంతు మాత్రం ఇంకా సెట్ అవ్వాల. దేవుని స్తోత్రం. మీకేమి ఇబ్బంది లేదు, అర్థమవుతుంది కదా? బాగా వినండి. అందుకే కొంచెం చెవులు పెద్దవి చేసుకుని వినండి. దేవునికి స్తోత్రం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్క మాట మీరు మిస్ అయిపోతారు. రెండవదిగా, ఆయన నీచ స్థితిలో ఉండేటువంటి వారిని ఘనులుగా మార్చగలడు. యాజ్ వెల్ ఘనులుగా ఉన్నటువంటి వారిని నీచ స్థితిలోనికి కూడా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఘనులుగా ఉన్నటువంటి వారు, హెచ్చింపు జీవితంలో ఉండేటువంటి వారు గర్వించకూడదు. దేవుడు ఘనతనిచ్చాడు, హెచ్చింపునిచ్చాడు, ఉన్నతమైన స్థితినిచ్చాడు, ఉన్నతమైనటువంటి పదవిని ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అయితే అన్నీ ఇచ్చినటువంటి ఆ దేవుని మరిచి గర్వించావా, ఏమవుతుంది? నీచ స్థితికి మరలా దిగజారిపోతావు. ఏదో అంటారు కదా, నన్ను ములగ చెట్టు ఎక్కించుకో, నన్ను ములగ చెట్టు ఎక్కించుకో అంటారు చాలామంది. ఎందుకు? ములగ చెట్టు ఎక్కితే ఏమవుతుంది? డబేళ్ళు కూలి కింద పడి నడు విరుగుతుంది, అంతే కదా? అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? అన్నీ ఇచ్చినటువంటి దేవుడిని మరిచి, ఘనత ఇచ్చిన, ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చిన, హెచ్చింపు జీవితాన్ని కలిగించిన, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చిన, ఉన్నతమైనటువంటి పదవిని ఇచ్చిన, ఉన్నతమైనటువంటి ఇల్లుని ఇచ్చిన, ఉన్నతమైనటువంటి బ్రతుకుని ఇచ్చిన జీవితాన్ని మరిస్తే ములగ చెట్టు మీదకి ఎక్కినట్టు అయిపోతుంది నీ బ్రతుకు. డబ్బేళ్ళని కింద పడతావు. డబ్బేళ్ళని కింద పడేస్తాడు దేవుడు. ఏమాత్రం కూడా సంకోచించడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్వాంధులను అణిచేవాడు ఆయనే. హల్లెలూయా. గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచువాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు గర్వించొద్దే. అన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించు, అంతేగాని గర్వించొద్దు. నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని గర్వించొద్దు. నీకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు లేవు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలబెట్టాడు. అది నీ గొప్పతనం కాదు, అది నీ బలమో, నీ శక్తో, నీ జ్ఞానమో కాదు, తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి ఆ స్థితో కాదు. దేవుడు ఇచ్చాడు అది, ఆ స్థితి, ఆ ఉన్నతమైన స్థితి. నువ్వు గర్వించొద్దు. ఎప్పుడు కూడా మనము తగ్గించుకునే ఉండాలి కదా. దీనుల ఎడల ఆయన దయచూపు, కృపచూపు దేవుడు. దీనుల ఎడల ఆయన దయచూపుతాడు. గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన అణుస్తాడు. అన్నీ ఉన్నాయని చెప్పి ఎగిరెగిరి పడొద్దు. అన్నీ ఉన్నాయని చెప్పి ఉగిచ్చలాడొద్దు. దేవునికి స్తోత్రం. నీకు ఉంటే ఉండని. లేని వారిని చూసి నువ్వు హేళన చేయొద్దు, వాళ్ళని చిన్న చూపు చూడొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఏడు తెలుసా? మార్చేస్తాడు ఆయన అన్నీ. హల్లెలూయా. ఆయన చేతిలో ఉంది. ఒకసారి అన్నాడంటే అక్కడున్న నువ్వు ఇక్కడ పడతావు. అదే గనక అన్నాడా, ఇక్కడున్న మనము అక్కడికి వెళ్ళి పడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకోనండి. ఘనులుగా ఉన్నటువంటి వారిని నీచ స్థితిలోనికి మార్చగలడు ఆయన. ఒకవేళ నువ్వు ఇప్పుడు నీచ స్థితిలో, క్రింద స్థితిలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నావా, నీ స్థితిని కూడా ప్రభు మార్చగలడు. ఈజ్ ఏబుల్. ఆయన చేయగలడు, ఆయన మార్చగలడు. చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నానని కృంగిపోతున్నావా, ప్రభు మార్చగలడు. నమ్ము. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా నమ్ము, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచు. కొంతమంది విశ్వాసం ఉంచుతారు కానీ, నమ్ముతాము అంటారు కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచలేరండి.
నీ స్థితి మారకపోవడానికి నా ప్రభు మారుస్తాడు 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 అని అంటున్నావు, కానీ నువ్వు కంప్లీట్ ఫెయిత్, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక జాలరి వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడు. సముద్రంలోనికి వెళ్తే ఆ వలలోనికి 2 చేపలు పడ్డాయి. వేటగాడికి 2 చేపలు పడ్డాయి. అయితే ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ 2 చేపలు భార్యాభర్తలు. ఎవరు చెప్పండి? దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నమాట. 2 చేపలు. ఆ 2 చేపలు వలలో పడ్డాయి. అయితే ఆడచేప చాలా ప్రార్థనా పరురాలు. ఆడచేప అంటే లాజిక్ అడగొద్దు, జస్ట్ మన విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆడచేప చాలా ప్రార్థనా పరురాలు, దేవుని యందు చాలా విశ్వాసం కలిగినది అనమాట. భర్త చేప అంటే మగ చేప ఏదో కొంచెం అప్పుడప్పుడు క్రిస్మస్లకి, ఈస్టర్లకి అప్పుడప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే వచ్చేటువంటి బ్యాచ్ అనమాట. వెంటనే భర్త చేప మగ చేప అంటా ఉంది, ఏమే ఇదిగో మనం వలలో పడిపోయాము, ప్రార్థన చేయి, మీ దేవుడు కాపాడుతాడు, ప్రార్థన చేయి అని అంటా ఉంది. నేను ఆల్రెడీ వలలో పడిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నానండి, విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను, మీరేం భయపడద్దు, అలా ఉండండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, ఈ వలలో నుంచి మనల్ని తప్పనిసరిగా విడిపిస్తాడు అని నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్తా ఉంది. అయితే మగ చేప ఇంకా కొంచెం గట్టిగా చేయవే బాబు, కొంచెం గట్టిగా చేయవే బాబు అని అంటా ఉంది. చేస్తున్నానండి అని అనే లోపలే మరి ఆ 2 చేపలు వలలో నుంచి తీసుకెళ్ళి ఆ వేటగాడు బుట్టలో వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? బొట్టలో వేసుకున్నాడు. చేసావులే పెద్ద ప్రార్థన. మగ చేప ఏమంటుంది? చేసావులే పెద్ద ప్రార్థన, గొప్ప దేవుడు అన్నావు, విశ్వాసం అన్నావు, అదన్నావు, నమ్మకం అన్నావు, ఏం చేసావు నువ్వు? వలలో నుంచి మనం విడిపించబడలేదు. ఇప్పుడు ఏంటి? పెరం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఏమైంది మంది? ఇప్పుడు వలలోంచి ఎక్కడికి వచ్చాం? బొట్లోకి వచ్చాం. ఇంకా బొట్లోకి వస్తే ఏంటి? అయిపోయింది మన పని అంటే ఆడచేప అంటా ఉంది, లేదండి, విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఏమండి? విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను, మన దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు, తప్పకుండా మనల్ని విడిపిస్తాడండి అని చెప్పి మరి ప్రార్థన చేస్తానే ఉంది. చాలే చేస్తున్నావు, సరే చెయ్యి, ఇంకొంచెం గట్టిగా చెయ్యి అంటా ఉన్నాడు. బొట్లోకి వచ్చేసాం, ఇంకేంటిలే, సరేలే చేస్తానన్నావు కదా, చెయ్యి అన్నాడు. అయితే బొట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆడచేప ప్రార్థన చేయడం మానలేదండి. ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా ఈ యొక్క వేటగాడి బారి నుంచి మమ్మల్ని విడిపించు, విశ్వాసం ఉంది నాకు, చాలా విశ్వాసం ఉంది నాకు అని చెప్పి మరి ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది ఆడచేప. సరే ఆ బుట్టను పట్టుకొని బజార్లోకి వెళ్ళాడు ఈయన. బజార్లోకి వెళ్తే చక్కగా ఆడవాళ్ళు బేరాలు ఆడతారు కదండి, చేపల దగ్గర కూడా. ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు బేరాలు ఆడకుండా ఉండరు కదా. చక్కగా బేరం ఆడుతుందంట ఒక ఆడవిడ. ఆడి 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 చక్కగా ఆ 2 చేపల్ని కొనేసుకుంది. ఇప్పుడు బొట్టలో నుంచి సంచిలోకి వెళ్ళాయి 2 చేపలు. బొట్టలోంచి ఎక్కడికి వెళ్ళాయి? సంచిలోకి వెళ్ళాయి 2 చేపలు. సంచిలోకి వెళ్ళిన తర్వాత కూడా మరి ఈ మగ చేప అంటా ఉంది, ఏంటే తెగ ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, వాళ్ళలోంచి బొట్లోకి వచ్చాం, బొట్టలోంచి ఇప్పుడు సంచిలోకి వచ్చాం, ఏది నీ ప్రార్థన, ఏది నీ విశ్వాసం, ఏది నీ దేవుడు? లేదు, సంచులో నుంచి కూడా నా దేవుడు విడిపించగలడు అని చెప్పి ఆడచేప, మీరు అలాగే ఉండండి, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తానే ఉన్నాను. సంచిలో నుంచి ఇంటికి వెళ్ళినాయి 2 చేపలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సంచిలోంచి దాకలోకి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? సంచిలో నుంచి ఎక్కడికి వస్తాయి? తర్వాత దాకలోకే కదా. ఆ దాకలో వేసి చక్కగా కత్తిపీట అన్నీ కూడా రెడీగా తెచ్చుకుంది ఈవిడ. కత్తిపీట తెచ్చుకుంది, బూడిద తెచ్చుకుంది, అన్నీ తెచ్చుకొని ఇక చేపలు చేద్దాం అని అనుకుంటా ఉంది. ఇక భర్త మగ చేప అంటా ఉంది, వాళ్ళలోంచి బొట్లోకి వచ్చాం,
బొట్లోంచి సంచిలోకి వచ్చాం, సంచిలోంచి దాకలోకి వచ్చాం. ఇంకేముందే, అయిపోయింది మన పని. చూసావా, కత్తిపీడ కూడా తెచ్చేసింది ఆవిడ. ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత ఉరకలేసుకుంటా ఉందో. మంచిగా చేపను కోసి పులుసు పెట్టుకుందామని మసాలా కూడా నూరేసుకుంది ముందు. ఇంకేంటి, అయిపోయింది మన పని. ఇక ఆపు ప్రార్థన అంటే, లేదండి దాకలో ఉన్నా సరే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు విడిపిస్తాడు, మన దేవుడు శక్తిమంతుడు అని దాకలో ఉండి కూడా ప్రార్థన చేసుకుంది. ఈవిడ ఈ లోపల మసాలా నూరుకొని కత్తిపీట అన్నీ కూడా తెచ్చుకొని బయట పెట్టుకుంది. చేపలను కూడా బయట తెచ్చిపెట్టింది. ఈవిడ ప్రార్థన, ఈ ఆడచేప ప్రార్థన చేస్తూనే ఉంది. మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించడేమోనండి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను కదా, కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయని సడన్గా పెద్ద కుంభవర్షం వచ్చిందంట. ఏమొచ్చింది? కుంభవర్షం వచ్చింది. వెంటనే ఆడవారికండి వర్షం అనే ఆ యొక్క చినుకులు, వర్షం అనే ఆ మాట గుర్తురాగానే బయట ఎండబెట్టిన బట్టలు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? అన్నీ మర్చిపోతారు. ఇంకా అన్నీ అమ్మో, ఎందుకంటే ఉతకడంలో ఉండే కష్టం మీకేం తెలుసండి? మాకు కదా తెలుసు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అవి కింద పడి మళ్ళీ మట్టి అంటుకుంటే మళ్ళీ ఉతకాలి, మళ్ళీ జాడించాలి, మళ్ళీ పిండాలి, మళ్ళీ బోల్డంత ప్రాసెస్. కాబట్టి చేపలు ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు బట్టలు తెచ్చుకోవాలని ఈవిడ గబగబా గబగబా మేడ మీదకు పరుగుపెట్టింది బట్టలు తెచ్చుకుందామని. ఆవిడ బట్టలు తెచ్చుకొని అవన్నీ కూడా ఇంట్లో వేసుకొని ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి చేపలు అందులో లేవు. కుంభవర్షమేమో, కుండపోత వర్షమేమో, ఆ దాకంతా కూడా వాటర్తో నిండిపోయాయి. ఆ 2 చేపలు బయటకు ఉరుక్కుంటా మెల్లిమెల్లిగా పాక్కుంటా పక్కన చిన్న పిల్లకాలు ఉంటే అందులోకి దూకేసాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? మేడ మీద కత్తి పెట్టే వరకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి వల్ల ఉంటుంది విశ్వాసం, కొంతమందికి వల్లోంచి బుట్టలోకి రాగానే సగం విశ్వాసం జారిపోతుంది, విశ్వాసం నీరు గారిపోతుంది. బుట్టలో నుంచి సంచిలోకి రాగానే సంచిలోంచి దాకలోకి ఇంకేమైపోయింది? అయిపోయింది, ఆ జీవితం అయిపోయింది, ఇంకేం లేదు అని మొత్తం అంతా కూడా నీరు గారిపోయి విశ్వాసంలో బలహీనం అయిపోయి చేతులు పైకి ఎత్తేస్తారు. చేతులు పైకి ఎత్తాల్సింది నీరు గారిపోయి కాదు, కానీ చేతులు పైకెత్తి విశ్వాసంతో ఆఖరి గడియ వరకు, ఆఖరి క్షణం వరకు మనం ప్రభుని మరి నమ్ముతూ ప్రార్థించాలండి. అది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా? ఏమీ ఉండట్లేదా నీకు? ఇంట్లో తినడానికి కూడా సరైనటువంటి స్థితి లేదా? మరి వ్యాపారంలో నష్టపోతున్నావా? చాలా 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 నీచ స్థితిలో నువ్వు ఉన్నావా? దిగజారిన స్థితిలో నువ్వు ఉన్నావా? నమ్ము, విశ్వాసముతో ప్రార్థన చేయి. ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, అన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా, మార్చగలవు కదా, పరిస్థితులను మార్చగలవు కదా, నా స్థితిని మార్చగలవు కదా. ఇదిగో నా ఈ నీచ స్థితి నుంచి నన్ను ఘనతనకు మార్చు, నన్ను హెచ్చించు అని అడుగు విశ్వాసముతో. మార్చడా? మార్చడా? మార్చలేడా? ఆమేన్. మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలముందని చెప్పి సంసోను దేవుని మర్చిపోయాడు. చూడండి, ఘనులను నీచ స్థితికి కూడా ఆయన మార్చగలడు. బలముందని చెప్పి విర్రవీగిపోయాడు. బలముందని చెప్పి ఆయన దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయాడు సంసోను. మరి అతని స్థితి ఏమైపోయింది? నీచ స్థితికి దిగజారిపోయింది. సంసోను జ్ఞానము చేత ఘనపరచబడ్డాడు. ఆ రోజుల్లో సొలొమోనుకి ఉన్నంత, సాల్మన్కి ఉన్నంత జ్ఞానము ఆ రోజుల్లో ఎవ్వరికి లేదంట. అంత జ్ఞానము దేవుడిచ్చి సాల్మన్ని దేవుడు ఘనపరిచాడు. సొలొమోన్ని ఘనపరిస్తే ఏం చేశాడండి? స్త్రీలోలుడైపోయి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని, ఎంతమంది భార్యలు సొలొమోనుకి? మీకు తెలుసు, 1000 మంది భార్యలు. అందులో ఒక 300 ఏమో అఫీషియల్, ఒక 700 ఏమో అన్అఫీషియల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 700 మంది ఏమో ఏమంటారు వాళ్ళు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1000 మంది భార్యలు కలిగి ఆ 1000 మంది భార్యల చేత మనసు త్రిప్పబడ్డాడు అన్య స్త్రీల చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా అంత ఘనతనిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? ఘనహీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం. నీచ స్థితికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అతి అల్పమైనటువంటి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రంలో నుంచి సౌలును దేవుడు హెచ్చించి గణపరిచి సింహాసనం అధిష్ఠోహించేలాగా చేస్తే ఏం చేశాడు సౌలు? 2 సంవత్సరాలు కుక్కిన పేనులాగా బాగానే ఉన్నాడు. 2 సంవత్సరాలు దేవుడా 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 అంటే దేవుడు వెనకాలే పట్టుకు తిరిగాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత కొమ్ములు మొలిచాయి. మొలిచినటువంటి కొమ్ములు ఎదురు తిరిగాయి. దేవుని మాట వినలా, దేవుని మాట లెక్క చేయలా, నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా బ్రతికాడు. మరి చూడండి, అంతగా గణపరిచినటువంటి దేవుడే ఇప్పుడు నీచ స్థితికి తీసుకొచ్చేసాడు. తనకు తానుగా పొడుచుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి నీచ స్థితికి దిగజారిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయని చెప్పి ఎగిరిపోవద్దు, ఏమీ లేవని నిరాశపడిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్న ఆకంట అణిగి ఉంటుంది, ఏమీ లే నాకు అన్నీ ఉన్నాయని చెప్పి నువ్వు ఎగిరిపడొద్దు, అణిగి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి డబ్బులు నీ దగ్గర రేపు ఉంటాయో లేదో గ్యారంటీ లేదు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య అని ఆ అకౌంట్ చెక్ చేసుకొని, అమ్మయ్య పర్లేదులో 50,000 ఉన్నాయిలే అమ్మయ్య అని మన అకౌంట్లో అమ్మయ్య 50,000 ఉన్నాయిలే, ఈ పండుగ ఏదులకే గడిచిపోతుందిలే అనుకునే లోపే రేపొద్దున ఏదైనా అవ్వచ్చు. హెల్త్ ఇష్యూ రావచ్చు, 50,000కి ఇంకో 50,000 అప్పు చేయాల్సి రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు గర్వించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్రింద స్థితిలో ఉన్నా సరే బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నేను చెప్పాను కదా, విశ్వాసంతో ప్రార్థించమ్మా. చివరి వరకు కూడా నమ్మకం పెట్టుకొని దేవుని ఎడల మరి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక మూడవదిగా చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. చాప్టర్. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. మూడవదిగా దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చేస్తాడంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తరే. హల్లెలూయా. ఏం మార్చేస్తాడు దేవుడు? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కదా మనకిది. ఆమేన్. ఆశీర్వాదము, బ్లెస్సింగ్ అనేది చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఎందుకంటే అందుకే అందరూ కూడా ఎప్పుడు ఇలాంటి పేర్లే పెట్టుకుంటారు. ఎవరైనా శాపమమ్మ అని పెట్టుకుంటారా పేరు? కర్స్, ఇంగ్లీష్లో అయితే శాపాన్ని కర్స్ అని పెట్టుకుంటారా? లేదు, బ్లెస్సీ అని పెట్టుకుంటారు. ఆశీర్వాదం అని పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే ఆశీర్వాదం అమ్మ అని పెట్టుకుంటారు. అమ్మ పెట్టేస్తారు పక్కన. దీవెనమ్మ అని పెట్టుకుంటారు కదా. ఇలాగ ఎవరు కూడా కర్స్ అమ్మ, శాపమ్మ అని పెట్టుకోరు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం అనేది ఒక మంచి వినసొంపైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, శాపాలని నేను ఎలా మార్చేస్తాను? కొన్నిసార్లు కొన్ని శాపాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, శాపాలు వెంటాడుతూ ఉంటాయి. పూర్వీకుల శాపాలు, మరి పూర్వీకుల యొక్క దోషాలు, ఇవన్నీ కూడా వెంబడిస్తూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే నువ్వు భయపడక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఏ శాపాన్నైనా ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ దోషమునైనా కూడా దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు నువ్వు సేవిస్తున్నావు. నువ్వు సేవించుచు ఆరాధించుచున్నటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు. ఆయన అన్నిటినీ మార్చగలడు. ఆమేన్. మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు వారు తమ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు ఒకానొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు రాజైనటువంటి బాలాకు ఇశ్రాయేలు ప్రజలకు భయపడి ఇశ్రాయేలు ప్రజల్ని మరి నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎలాగా అని ఆలోచించినటువంటి తరుణంలో ఎవరో ఒకరు చెప్తారు, ఇదిగో మన మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము అనే ప్రవక్త. ఆ ప్రవక్త ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది. కాబట్టి ఆ బిలాము ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని చెప్పండి అని అంటాడు.
వెంటనే బాలాకు బిలాము దగ్గరికి పంపిస్తాడు జనాల్ని. పంపించినప్పుడు చాలా బహుమతులతో పంపించినప్పుడు బిలాం అంటాడు, నేను ఈ పని చేయను, ఎందుకంటే వారు దేవుని ప్రజలు, నేను ఈ పని చేయను అని అంటాడు. అయితే వారు వచ్చేస్తారు. మరలా మరి ఎక్కువ బహుమతులు పట్టుకుని వెళ్ళి బిలాముని అడిగినప్పుడు బిలాము ఒప్పుకుంటాడు. మరి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి ఒప్పుకొని వస్తాడు. వచ్చి నిలబడి తన నోట నుండి శాపవచనాలు పలుకుతూ ఉంటే అవన్నీ కూడా దేవుడు ఎలా మార్చేస్తున్నాడు? ఆశీర్వాదాలుగా మార్చేస్తున్నాడు. ఇలా అనుకుందాం, ఒక ఎత్తైనటువంటి ఒక పర్వతం మీద నిలవబడి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల వైపు తిరిగి, ఇదిగో మీరు నాశనమైపోండి, మీరు మట్టి కొట్టుకుపోండి, ఏముంటాయి ఇంకా, మీరు చచ్చిపోండి, మీ కాళ్ళు విరిగిపోవాలి, మీ చేతులు విరిగిపోవాలి, ఇలాగా శాపాలన్నీ బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి అలాగే రాజైనటువంటి బాలాకుకి ఎలా వినపడుతున్నాయో తెలుసా? మీరు నాశనమైపోండి అంటే మీరు ఆశీర్వాదం పొందుకోండి, మీరు చచ్చిపోండి అంటే మీరు మరింత జీవం పొందుకోండి, మీరు కాళ్ళు చేతులు విరిగిపోండి అంటే మీరు శక్తిని పొందుకోండి అని రివర్స్గా వినపడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, దేవుడు రివర్స్ చేయగలడు, హల్లెలూయా. చాలామంది కూడా, మీలో కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకంటే మన విరోధులు, శత్రువులు ఏదైనా శాపాలు పెట్టేస్తున్నారేమో అనే ఒక భయం మీలో కూడా ఉంటుంది కదా, ఉంటుంది. మమ్మల్ని శాపనార్థాలు పెట్టేస్తున్నారండి, అసలు మా తప్పేం లేకపోయినా అవతల వాళ్ళు శాపనార్థాలు పెట్టేస్తారు. కొంతమందిని చూస్తూ ఉంటాము, ఇలాగ నేల మీద నుంచి దుమ్ము తీసి ఇలా ఎగరేసి, సినిమా స్టైల్లో ఇలా ఎగరేసి దుమ్ము కొట్టుకుపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అలా అయిపోవాలి అని నిన్ను శపిస్తూ ఉంటారు. అయితే నువ్వు ఎందుకు భయపడాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తోటికోడలు అలా పెట్టినా, కొంతమంది తల్లిదండ్రులు కూడా పెడతారు, నీ అత్తమామలు ఎవరు పెట్టినా సరే వారి నోటి మాటలను దేవుడు స్థిరపడనివ్వడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు సేవించుచున్న దేవుడు ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు, హల్లెలూయా. ఎవరు నీ మీద అలాంటి శాపనార్థాలు మోపినా, ఎవరు నిన్ను అలా శపించాలని చూసినా, ఆ శాపాలను దేవుడు ఏం చేస్తాడంట, వెంటనే అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట, అవన్నీ అందులోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా చక్కగా మనము చెరుకు గడలు మిషన్లో పెట్టినప్పుడు ఇలా మిషన్లో చెరుకు గడలు పెడతా ఉంటే అక్కడి నుంచి ఏమొస్తుంది? రసం వస్తుంది. అలాగే వారి మాటలన్నీ కూడా మిషన్లో వేస్తే అవన్నీ కూడా మంచి జ్యూస్ లాగా, టేస్టీ జ్యూస్ లాగా, టేస్టీ బ్లెస్సింగ్స్ లాగా దేవుడు నీకు చేసేస్తాడు, హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. వారి శాపాలన్నీ మరింత దీవెనలుగా నీకు ఉంటాయి, హల్లెలూయా. శాపాలు పెట్టుకునే వాళ్ళని పెట్టుకోనివ్వండి, భయపడొద్దు. నువ్వు పెట్టుకొని ఎంత శాపం పెడతారో అంత ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది, హల్లెలూయా. ఓకే అండి, మూడవదిగా మనం నేర్చుకున్నాం, శాపములను ఆశీర్వాదంగా మార్చగలడు. నాలుగవదిగా చూడండి, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 30:11. నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంగలార్పును నాట్యంగా మార్చగలవాడు ఆయన, ఆమేన్. అంగలార్పు అంటే ఏంటో తెలుసా? ఏంటి ఒకసారి చేయండి. అంగలార్పు అంటే ఏంటి? ఏడుపు. చెప్పండి, ఏంటిది? అంగలార్పు అంటే ఏడుపు, ఏడవడం. ఏడుస్తూ ఉంటారు, అంగలారుస్తూ ఉంటారు, దుఃఖపడతా ఉంటారు. అయితే ప్రభు ఈరోజు మాటిస్తున్నాడు, ఏంటో తెలుసా? అంగలార్పును ఆయన ఏం చేస్తాడంట? నాట్యం అంటే డాన్స్. ఎప్పుడు డాన్స్ చేస్తాం మనం? ఎప్పుడు నాట్యం చేస్తాం? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ బాడీ దగ్గరికి వెళ్ళి మనం నాట్యం చేస్తామా? ఎప్పుడు చేస్తాం? అక్కడికి వెళ్ళి అంగలారుస్తాం, ఏడుస్తాం. నాట్యం ఎప్పుడు చేస్తాం? పెళ్ళిళ్ళలో చేస్తాం. అంటే పెళ్ళిళ్ళలో మంచిగా ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్స్లో అక్కడ సంతోషమైన ఉల్లాసభరితమైన వాతావరణం ఉన్నప్పుడు సాధారణంగా అక్కడ నాట్యాలు, డాన్సులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హ్యాపీనెస్కి మారుగా డాన్స్ అనేది, నాట్యం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ రోజున నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు అంగలార్పులో ఉన్నావా?
ఏడుస్తూ ఉన్నావా, దుఃఖపడుతూ ఉన్నావా, కన్నీరు కారుస్తూ ఉన్నావా, ఇదిగో నీ స్థితిని నేను మారుస్తాను, ఆనందమును నీకు దయచేస్తాను, నాట్యంగా నేను నీ యొక్క మరి అంగలార్పును మార్చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కారణాన్ని బట్టి అంగలారుస్తూ ఉన్నా, నీ ఆప్తులను కోల్పోయి అంగలారుస్తున్నావా, నీ ప్రియమైనటువంటి వారిని దూరం చేసుకొని ఏడుస్తున్నావా, దుఃఖపడుతున్నావా, మరి నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి అంగలారుస్తున్నావా, ఏ పరిస్థితుల్లో నువ్వు అంగలారుస్తూ ఉన్నా, నువ్వు ఇదిగో నమ్ము, ఈరోజు నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంతోషం రాబోతుంది. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. క్రిస్మస్ అంటేనే జాయ్. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే హ్యాపీనెస్, సంతోషం. ప్రభు నిన్ను సంతోషంతో, చాలా ఉన్నతమైనటువంటి ఆనందంతో, జాయ్తో ప్రభు నిన్ను నింపుతాడు. ఆమేన్. చివరిగా మరొక మాటను చదువుకుని మనం ముగించుకుందాం. 1 కొరింథీ 15:52. 1 కొరింథీ చాప్టర్ 15 verse 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలమ్మా, మనమందరము మార్పు పొందే గడియ ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. మార్చేస్తాడు ఆయన. ఎవరిని తెలుసా? మృతులను ఆయన అక్షయులుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి దేహం ఒకానొక రోజున ఉండదు మనకి. హల్లెలూయా. అక్షయులుగా మనల్ని ప్రభు మారుస్తాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకునే అన్నీ కూడా ఇహ సంబంధమైనవి. కాలములను, సమయములను ఆయన మారుస్తాడు. మరి ఘనులను నీచ స్థితికిని, నీచ స్థితిలో ఉండేటువంటి వారిని ఘనులైనటువంటి వారిగాను మార్చేస్తాడు. మూడవదిగా మరి ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా కూడా మార్చేస్తాడని చెప్పుకున్నాం. అంగలార్పును నాట్యంగా కూడా మార్చేస్తాడని చెప్పుకున్నాం. చివరిది, ఇది ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఇదిగో ఒకానొక దినం వస్తూ ఉంది, ఒక దినం రాబోతూ ఉంది. మనం అందరం కూడా రెప్పపాటున లేస్తాము. చనిపోయినటువంటి మనమందరం కూడా, బ్రతికి ఉన్నటువంటి వారు కూడా మరి లేచి ఏం చేస్తారంటే రెప్పపాటులో ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహముగా మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పైకి వెళ్ళిన తర్వాత మనకి బంధాలు, బాంధవ్యాలు ఏముండవు. ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, పిన్ని, బాబాయ్, ఇవి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి బంధాలు ఏముండవు. మనం ఎలా మారిపోతామంటే దేవదూతలుగా మారిపోతాం. ఎలా మారిపోతామండి చెప్పండి? దేవదూతల్లాగా మారిపోతాం. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం దేవదూతలు గెటప్ అంటే? హల్లెలూయా. చిన్నప్పుడు స్కిట్లు వేయించేటప్పుడు ఎవరిని పెడతారా? ఏంజల్ కింద, దేవదూత కింద ఎవరు పెడతారా? మీకు ఎంత కోరిక ఉండేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఉండేది ఏంజల్ కింద పెడితే బాగుండు, ఏంజల్ కింద పెడితే బాగుండు స్కిట్లో. ఎందుకంటే ఏంజల్ కింద పెడితే వైట్ ఫ్రాక్, ఆల్రెడీ నాకు వైట్ ఫ్రాక్ ఉండేది, చక్కగా వెనకాల వింగ్స్, మంచిగా కిరీటం, అంత వైట్గా చాలా అందంగా మరి తయారు చేసేవారు కదా. దేవదూతల గెటప్ అంటే అంత ఇష్టం మనకి. మరి ఆ గెటప్ కాదు, గెటప్ వేయాల్సిన పని లేదు ఇక్కడ మనకి. నిజంగానే మనము దేవదూతలు అయిపోతాం. దేవుని స్తోత్రం. దేవదూతలుగా మారిపోతాము, దేవుని బిడ్డలుగా మారిపోతాము, దేవుని యొక్క పరిచారకులుగా మారిపోతాము, దేవుని యొక్క సేవకులుగా మారిపోతాము, ఆయన యొక్క ఆరాధకులుగా మారిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మార్పు అండి ఇది. దేవునికి స్తోత్రం. మార్చగలడు ఆయన నిన్ను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో ఉంది, మార్చగల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క శక్తిని శంకించొద్దు, ఆయన బలాన్ని శంకించొద్దు. మారుస్తాడు. సమరయ స్త్రీని మార్చాడు, జక్కయ్యను మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు. అలాగే మనల్ని కూడా మార్చగలడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ దీనస్థితిని మరి మార్చగలడు ఆయన. నీకు మంచి సమయాన్ని ప్రభు ఇవ్వగలడు, నీకు మంచి టైం వచ్చేలాగా ఆయన మార్చగలడు. మరి చక్కగా మంచి దేవదూతలుగా ఆయన మనల్ని మార్చగలడు. కాబట్టి
ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా బలపరచబడాలి. మార్చగలిగినటువంటి ఆ దేవుణ్ణి విశ్వాసముతో నమ్ముతూ, విశ్వాసముతో సేవిస్తూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, విశ్వాసముతో దేవుని యొక్క రాజ్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయం అందు మీరు ఇచ్చిన ఈ మాటలు మా హృదయంలో స్థిరపరిచి ప్రభువా మా యొక్క హృదయాలలో వీటిని నాటింపచేసి ప్రభువా ఈ మాటల ప్రకారంగా మేము నమ్మి అనుసరించి నాయనా మార్చగలిగినటువంటి దేవుడువైన నిన్ను సేవిస్తూ మా బ్రతుకు దినములన్నీ గడపడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.